ఇప్పుడే విన్నాం మా ప్రతినిధి చెప్పినట్టు తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ ను మార్చే దిశగా అధిష్టానం కసరత్తు చేస్తోంది. కొత్తగా ఎవరికి అవకాశం ఇవ్వాలని దానిపై ముగ్గురు పేర్లు పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్, రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్, అలాగే కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మరోవైపు విద్యార్థి దశ నుండి యూత్ కాంగ్రెస్ ద్వారా పార్టీలోకి వచ్చిన వారికి కీలక బాధ్యతలు అప్పగించే యోచనలో ఉంది అధిష్టానం. సిడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితులుగా ఉన్న గిడుగు రుద్రరాజు, వంశీచంద్ రెడ్డికి పదోన్నతి లభించే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాలు కాకుండా మిగతా రాష్ట్రాలకు గిడుగు రుద్రరాజు, వంశీచంద్ రెడ్డిని ఇన్ఛార్జ్గా నియమించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సంక్రాంతి తర్వాత మార్పులు చేర్పులపై అధికారిక ప్రకటన ఉండబోతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మా ప్రతినిధి అశోక్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందిస్తారు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలు నిజమయ్యాయి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. అశోక్, ఇప్పుడు తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ గా ముగ్గురు పేర్లు పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. వీరిలో ఎవరి పేరు కన్ఫర్మ్ కావచ్చు? ఎలాంటి చర్చ జరుగుతోంది పార్టీలో? దీపదాస్ మున్షికి సంబంధించి చాలా రోజుల నుంచి కూడా చర్చ జరుగుతుంది. అంటే ఈసారి దేశం మొత్తం కూడా ఇన్ఛార్జీలు మార్చాలని చెప్పి కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నప్పటికీ కూడా దీపదాస్ మున్షి పైన చాలా వరకు ఇక్కడి నుంచి తెలంగాణ నుంచి చాలా వరకు కంప్లైంట్స్ వెళ్ళిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. రీసెంట్ గా జరిగినటువంటి జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి మీటింగ్ లో కూడా ఆమెను వ్యతిరేకిస్తూ కూడా కొందరు మాట్లాడిన పరిస్థితి మనకు కనిపించింది. జగ్గారెడ్డి లాంటి సీనియర్ నాయకులు కూడా కొన్ని మీటింగ్స్ లలో కూడా అటు పట్టించుకోవట్లేదు దీపదాస్ మున్షి అని కూడా కొంత అసహనాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీన్ని హైకమాండ్ దృష్టి కూడా తీసుకెళ్లిన సిచ్యువేషన్స్ మనకు కనిపించాయి. కానీ దేశం మొత్తం కూడా మారుస్తున్న నేపథ్యంలో ఈసారి తెలంగాణలో కూడా మార్చే అవకాశం కనిపిస్తుంది. అందులో మెయిన్ గా అయితే భూపేష్ బఘేల్ పేరు అయితే మనకు వినిపిస్తుంది. మిగతా ఇద్దరు నాయకుల పేర్లు అటు అశోక్ గెహ్లాట్ పేరు కావచ్చు, అలాగే జైరాం రమేష్ కేంద్ర సీనియర్ మంత్రిగా ఉన్నటువంటి ఆయన పేరు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో భూపేష్ బఘేల్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. సంక్రాంతి తర్వాత దీనికి సంబంధించిన ఒక ప్రకటన కూడా వెలువడే అవకాశం మనకు కనిపిస్తుంది. రైట్ అశోక్. కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మార్పు ఖాయమా అంటే అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. ఎందుకు ఈ మార్పు? అనేక రకాల కారణాలు కనిపిస్తున్నాయి ఈ క్వశ్చన్కి. దీపదాస్ మున్షి కేరళ, తెలంగాణ రెండు రాష్ట్రాలకి ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఈ క్రమంలో తెలంగాణని పట్టించుకోవట్లేదు అన్న ఆరోపణలు ఉన్నాయి. సీనియర్లు కలవకుండా, ఫోన్ లిఫ్ట్ చేయకుండా అవమానిస్తున్నారు అన్న చర్చ పార్టీలో నడుస్తోంది. దీనిపైనే పటాన్చెరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ హైకమాండ్కు కంప్లైంట్ ఇచ్చారు. ఇతర పార్టీల నుంచి చేరిన ఎమ్మెల్యేల 10 నియోజకవర్గాల్లో మొదటి నుంచి కష్టపడ్డ నేతల్ని పట్టించుకోకుండా కొత్త వారికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దీపదాస్ మున్షి ఒంటెత్తు పోకడలతో పార్టీకి నష్టం జరుగుతోందని, వెంటనే ఆమెను మార్చాలన్న డిమాండ్ తెలంగాణ నేతల నుంచి వినిపిస్తోంది. ఈ క్రమంలో ఆమెను కేరళకు పరిమితం చేసి కొత్త వారికి తెలంగాణ దగ్గర అవకాశం ఇవ్వబోతున్నారన్న చర్చ పార్టీలో జరుగుతోంది. మరి ఇప్పుడు ఆ కొత్త వారు ఎవరు చూడాలి.